నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు బక్కా జాక్సన్ సార్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల జరుగుతున్న లండన్ పర్యటనకు సంబంధించి ఈరోజు దావోస్లో ఇరు రాష్ట్రాల సీఎంలు, తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇరువురు కలిసినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి అలాగే ఆంధ్రాలో కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయమన్నది ఇది ఒకటి. తర్వాత కేటీఆర్ ఇష్యూకి సంబంధించి కానీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే బా సార్, మొత్తానికి అంటే మరి గురు శిష్యులు అంటారా లేకపోతే ఏమంటారో మరి ఈరోజు కలిసిదంటే కలయిక మరి ఎట్లా చూడాలి? చాలాసార్లు మాట్లాడారు. గురు శిష్యులు అంటే రేవంత్ రెడ్డి ఒప్పుకోడు కదా. మేము ఇద్దరం ఇప్పుడు సమకాలికులం, అవును, సహచరులం. అవును. సరే ఏమున్నా కానీ గురు శిష్యులు కాకుంటే మీకు ఓటుకునేటప్పుడు ఫోన్ కలపంగానే ఆయన ఒకటే రింగుకి ఆయన ఫోన్ లేపుతాడు, మాట్లాడతాడు, మేము చూసుకుందాం అని అంటాడు. మేము చూసుకుంటామని అన్నారు కదా. కాబట్టి ఇదంతా గురు శిష్యులనే అనుకోవాలి. ఈరోజు ఒక ఇద్దరు ఓటుకు నోట్లు, ఒక ఇద్దరు ముద్దాయిల కలయిక. ఓటుకు నోట్లో ఇద్దరు ముద్దాయిల కలయిక. ఏం చేసినా హైదరాబాద్ ఎట్లా పడగొట్టాలని ఫస్ట్కి వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి ఇక్కడ ఉన్న పెట్టుబడిదారులంతా అక్కడ పారిపోనికి. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు దావోస్లో ఇద్దరు కలిసిండ్రబ్బా, ఇద్దరు ఇన్వెస్టర్ని కలిపిండ్రు. వాళ్ళు హైదరాబాద్ రమ్మని చెప్తారా, పెట్టుబడి పెట్టాలని చెప్తాడా ఆయన ఉన్నప్పుడు? లేకుంటే వైజాగ్ వచ్చి పోయి పెట్టమంటాడా? లేకుంటే ఆయన హైదరాబాద్లో పెట్టుంటే నాకు వైజాగ్లో కానీ మా ఆంధ్రప్రదేశ్లో వద్దని ఆయన చెప్తాడా? ఏమని చెప్తారు? ఏ ఉద్దేశంతో వీళ్ళిద్దరు కలిసి అక్కడ ఉన్నారు? అక్కడ ఉన్నప్పుడు ఆల్రెడీ నారా లోకేష్ అమెరికాలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్తోని నవంబర్ 2వ తారీఖు వాళ్ళతో మీటింగ్ ఎందుకు పెట్టిండు? అక్టోబర్ 27కి వెళ్ళి 28 వరకు హైదరాబాద్లో 144 సెక్షన్ ఉంది. హైడ్రా పేరుతో ఇల్లు కూడా కొడుతుంది కదా. మరి హైడ్రా ఆంధ్రాలో ఎందుకు ప్రయోగిస్తలేరు? ఈరోజు అంతకెందుకు జరుగుతలేరు? అక్కడ స్పెషల్ షోలు అక్కడ అనుమతిస్తుండ్రు, అక్కడ ఎందుకు అనుమతి ఇవ్వకుండా ఆపుతుండ్రు? అక్కడ సినిమాలతోని తాపకొక గేమ్ అక్కడ ఎందుకు ఆడతలేరు? ఇదేంటంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పడేయడానికి, దీన్ని డైవర్ట్ చేయడానికి ఇక్కడ ఇదంతా ఒక కుట్రపూరితంగా ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రులు కుమ్మక్కై తెలంగాణను ఏ విధంగా దీన్ని మౌనం కాదని మా ఉద్యమానికి ఈయన సమైక్యాంధ్రనే కదా, మేము ఆంధ్రప్రదేశ్ కలిసి ఉందామని అంటే నువ్వు కొట్టాడతారా, మీ తెలంగాణ ఎట్లా చేస్తామో చూడు ఉందని చెప్పేసి ఇద్దరు కలిసి చేస్తుంది. ఇక తుపాకులు పట్టుకునే తిరిగింది కదా రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం పీరియడ్లో. ఇప్పుడు అదే బేసిక్గా అదే మెయిన్ పాయింట్ అంటే ఇప్పుడు 100% అబ్బాయి వీళ్ళిద్దరు కలిసిపోతారు, మీటింగ్లు కలుస్తాయి. ఇన్వెస్టర్స్ అయితే ఒకడే ఉంటాడు కదా దావోసోడు, వాడు గుజరాత్లో అయినా వాడే ఉంటాడు, ఇక్కడైనా ఉంటాడు, ఈడైనా వాడే ఉంటాడు. మరి వాడిని ఎక్కడికి పోమని చెప్తారు వీళ్ళిద్దరు ఎక్కడికి పోమంటారు? నేను ఇన్ని రోజులు చెప్పిన దానికి ఇలా బలం వచ్చింది. నేను గతంలో హైదరాబాద్ మీద 144 సెక్షన్ పెట్టిన పంచెలి, హైడ్రా గులగొట్టిన పంచెలి, నేను ఆ రోజుకెళ్ళి చెప్తున్నా. కరెక్ట్ ఈ రోజు కనబడ్డది. మన ఛానల్లోనే చెప్పారు చాలా. అవును, 144 మెయిన్ రీజనే లోకేష్ అంతే, అమెరికా పంపించడానికైనా అప్పుడు మాట్లాడుకున్నాం, లండన్ పంపించి దావోస్లో సెటిల్మెంట్. 100% వేరే ఆఫీసర్ ఉంటే పెట్టారు కాబట్టి సివి ఆనంద్ గారిని తెచ్చుకున్నారు. ఆయన గారిని తెచ్చుకొని ఇవన్నీ నడిపిస్తున్నారు వీళ్ళంతా. కాబట్టి ఇదంతా ఒక తెలంగాణ పైన ఒక మహా కుట్ర, పెద్ద కుట్ర. ఆ కుట్ర ఏందనంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పడగొట్టాలి. పడగొడుతుండ్రు సక్సెస్ఫుల్గా. వీళ్ళ కలయిక అంటే గురు శిష్యులు ఒకటే చేస్తున్నారు అనుకోవచ్చా? ఈ తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలు కావచ్చు ఏదైనా కానీ 100%. ఈరోజు 8 మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు కదా ఇక్కడ. టీడీపీ సంబంధించి అంటే చంద్రబాబు నాయుడు సంబంధించిన వాళ్ళు ఇక్కడ అధికార పోస్టులల్లో చాలా పోస్టులలో ఉన్నారు. కాబట్టి ఈరోజు వీళ్ళందరూ కలిసి తెలంగాణను ఏ విధంగా భ్రష్టు పట్టించాలి, ఇక్కడ దీన్ని ఓన్ చేసుకుంటారు కదా. ఇవాళకి రేవంత్ రెడ్డి ఇది నాదన్నట్టు చేస్తలేరు కదా. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా లేదు నా విజన్ వేరుంటది, బొంగుల విజన్ ఉంటుంది, ఆయనదే విజన్. ఆయన మారుస్తుండగా రూపురేఖలు మారుస్తుండగా అబ్బా. కంపెనీలో ఇండ్లు గుల్ల కొడుతుండ్రు, ఫార్మా కంపెనీలను తీసుకొని ఫార్మా కంపెనీల జోలికి పోతలేరు, వాటితో కాలుష్యం పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ దందాలు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చూసిన వర్క్ ఏ విధంగా ఇచ్చింది అనేది. ఈరోజు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎస్టీల భూములు గుంజరుతూ చూసినాం. మొదటిదాకా అదే ట్రైబల్స్ భూములు లగిచర్లలో ఏ విధంగా గుంజుకొని ప్రయత్నం చేసినా చూసినాం. 29 జీవో పైన ఉద్యమం పెట్ట చూసినాం. 83 కేసులు పెట్టుకున్న ఈయన
ఏ రూపురేఖలు మారుస్తాడు? హోంమంత్రిని 5 శాఖలు పెట్టుకొని అనుభవం ఏంది, నువ్వేంది? చంద్రబాబు నాయుడు ఎన్ని శాఖలు పెట్టుకోండు చెప్పబ్బా? చంద్రబాబు నాయుడు ఎన్ని శాఖలు పెట్టుకోండు? 4వ సారి ముఖ్యమంత్రి, ఆయన ఎన్ని శాఖలు పెట్టుకోండు? నువ్వు ఒక మంత్రి పదవి విప్పు కూడా చేయలేను ఇప్పటిదాకా, నువ్వెన్ని శాఖలు పెట్టుకున్నావు? అన్ని శాఖలు పెట్టుకొని అనుమతి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బుద్ధి లేదు? వాళ్ళకు ఇక్కడ రాహుల్ గాంధీ ఎలక్షన్ టైంలో ఏటీఎం చూపెట్టిండు, ఏటీఎం మిషన్. ఏ కాళేశ్వరమయ్య, మేఘా కృష్ణారెడ్డి ఉస్మాక ఏటీఎం అయ్య అన్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇక్కడ ఏటీఎం కనబడితే ఆ మిషన్ పోయింది, అది ఎక్కడ పోయిందో తెలుస్తలేదు. కొత్తగా ఉన్న ఏఐసిసి ఆఫీస్లో పెట్టినరో ఏందో. కానీ ఈరోజు కూడా బుద్ధాభవన్లో అర్జీలు తీసుకుంటున్నారంటే ప్రజా సమస్యల మీద, హైడ్రాకి సంబంధించి ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో మీరు చెప్పండి, దీనికి ఏ రకంగా మేము స్పందిస్తామన్న దాని మీద మాట్లాడుతున్నారండి. ఇప్పుడు మనం పోతేనేమో అరెస్ట్ చేస్తుంటాం. సరే నెక్స్ట్ ఎప్పుడైనా ఉన్నప్పుడు పోదాం, మనం టైం చెప్తే ముందే అరెస్ట్ చేస్తుంటే చెప్పకుండా ఒకసారి పోదాం. పోయి అక్కడ హైదరాబాద్ కథ ఏంది, మనం ప్రశ్నలు అడుగుదాం, రంగనాథ్ గారు జవాబులు చెప్పాలి. కూల్చివేతలు మరి బడా బాబులకు తిరుగుతాయా లేకపోతే ఇంతేనా? ఓన్లీ చోటా బాబులకే కూలగొట్టేటి, ఓన్లీ చోటా బాబులు. బడా బాబులు ఏంటంటే వాళ్ళ ఫాదర్ 40 years క్రితమే కట్టి ఉంటారు. అక్కడ బఫర్ జోన్లు ఉండేవి బడా బాబులే. అదే ఎంత చెరువులు కూడా మిస్ అవుతాయి. చెరువుల జాగ్రత్త పార్కులు కట్టినా తప్పే ఉండదు. బఫర్ జోన్కు మాది 50 ఎకరాలంతా ఇట్లా చెప్తే వదిలేసుకుంటారు బడా బాబులే. చోటా బాబులే అసలు బఫర్ జోన్లో మాది లేదన్నా కానీ కూలగొడతారు. కాబట్టి ఇదంతా ఒక ప్లాన్డ్ ప్రకారం జరుగుతున్నటువంటి ఒక స్కామ్ ఇది. వీళ్ళకు అసొంటి ఏం లేవు. ఈరోజు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వీళ్ళ వ్యాపారం నడవాలి. వీళ్ళు చేతల్లో వీళ్ళు చెప్పినట్టు చేసే అధికారులు కావాలి. అసొంటి అధికారులను పెట్టుకొని ఈరోజు రియల్ దందాలే నడుస్తుందంట. మీరు ఏడ చూడు రియల్ దందాలే నడుస్తున్నాయి. బాదాపుతో ఒక విలేకరు, మరి మీ ఛానల్ వేస్తారో తెలియదు కానీ ఒక జర్నలిస్టు నరసింహారెడ్డి అనేటోడు బాదాపుతో వైవి సుబ్బారెడ్డి జాగల స్థలంలో ఈరోజు ఆయన తీసుకుపోయి అక్కడ కబ్జా పెట్టేసి 200 ఎకరాలు 200 కోట్ల విలువైన భూమి అంటే అది ఈరోజు పెట్టేసి ముఖ్యమంత్రి చెప్పిండ్రు. ఎఫ్ఐఆర్ అయింది ఆయన పైన. ఎఫ్ఐఆర్ అయింది. ముఖ్యమంత్రికి దగ్గర అనుచరులు లెక్క పనిచేసిండు. ఆ జర్నలిస్టు చాలాసార్లు నరసింహారెడ్డి అనేట ఆయన ఏ రోజు మన ఇంటర్వ్యూలు చేయలేదు. చేసేటోళ్ళు కూడా ఆయన ఇంటర్వ్యూలు చేయొద్దని చెప్పిండు. ఇక మన అన్ని అప్పల బ్లాస్టింగ్ ఉండేటి కాబట్టి వాళ్ళు తప్పక చేసేది. అంటే అసోటి దొంగలు ఈరోజు మోపోయింది. ఇందాక కూడా ఏదో ఒక వార్త వచ్చింది ఇందులో ట్విట్టర్లో కూడా దీనికి సంబంధించి దాని గురించి కూడా మాట్లాడదాం. వైవి సుబ్బారెడ్డి కూడా డాక్యుమెంట్స్ లేవనా? లేదు, ఇది రేవంత్ రెడ్డి కుటుంబం అనుచరులు చేస్తున్న బాగోతాలని చెప్పి. అవును అనుమల తిరుపతి రెడ్డి ఓకే, అది ఆల్రెడీ చెప్తే నేను అంతే. వీళ్ళందరూ 1+ ఇదే అబ్బా 1+5 కురేసి బొచ్చాడు ఉన్నాయి. నరసింహారెడ్డి చెప్తి ఈ మహానందరెడ్డి ఎవడో కొత్తగా ఇంటున్నది, సత్యనారాయణ రెడ్డి, వీళ్ళందరూ కనబడుతూనే ఉండరు కదా, వీళ్ళంతా చేస్తూనే ఉండరు. 1+2 ఇది అదే ఎంత. ఈ మహానందర్ రెడ్డి ఏమో 300 కోట్ల సినీ సొసైటీ స్కామ్ అంటది ఇన్వాల్వ్ అయింది. అనుమూల మహానందన్ రెడ్డి అంటే బ్రదర్స్ అయి ఉంటారు. యూట్యూబ్ నరసింహారెడ్డి ఏమో 200 కోట్లు ల్యాండ్ గ్రాబ్. అంటే బేసిక్గా అంటే ఈ రెడ్డి రాజ్యం నడుస్తున్నప్పుడు బేసిక్గా మళ్ళీ వీళ్ళే బయటకు వచ్చి రకరకాల నీతులు చెప్తా ఉన్నారు కదా. మొన్న కూడా మీరు మాట్లాడుకున్నట్టు ఒక తిరుపతి రెడ్డికి ఎస్కాట్ పెట్టడం మీ దాంట్లో కూడా వానికి ఆర్టీఓ కింద కేసు నంబర్ లేదు బయటికి. పిల్లల గంటలు ఎండలు నిలబెట్టిండు చెప్పులు లేకుండా. అదే కాదు నేను చెప్పేది. ఇప్పుడు వాళ్ళ స్థాయి ఏంది, వీళ్ళేంది. ఈరోజు అరాచకం తెలంగాణలో అరాచక పాలన నడుస్తుంది. దీనికి అందరి బాధ్యులే. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఒక స్టేచర్గా గవర్నమెంట్ అనేది ప్రభుత్వాలు నడుస్తే ఇవాళ ఈ గత్యంతరం వచ్చేది కాదు. ఈరోజు గత ముఖ్యమంత్రి నోరు పారేసుకోవడం వల్ల ఇసొంటోని ముందు ఇసొంటి గజ్జికుక్కే ఉండాలని చెప్పేసి పట్టుకొచ్చి ఈరోజు పెట్టిండ్రు. అదేందా ప్రజలు కూడా ఈయన దానికి జేజేలు కొట్టిండ్రు స్పీచ్లకు. కాబట్టి ఈరోజు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఎక్కడెక్కడ జరగదు, మొత్తం కంప్లీట్ దిగజారిపోయిన పరిస్థితి. ఈరోజు నీళ్లు నిధులు నియామకాలు కాదు, ఈరోజు లిక్కరు నిధులు నియామకాలను నమ్ముకోవడం, ప్రతిదీ పర్సేల్. అదేందా నీళ్ళ జాల లిక్కర్ వచ్చింది ఈరోజు.